ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠముగా ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయము 33వ వచనం నుండి చివరి వచనం మట్టుకు చదువుకుందాము. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియు నగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. బబులోను పురము చెదరము చేయబడిన కళ్ళెం వలె ఆయెను. ఇంకా కొంతసేపటికి దానికి కోతకాలం వచ్చును. బబులోను రాజైన నెబుకద్రెజరు మమ్మును రింగివేసెను, మమ్మును నుగ్గు చేసెను, మమ్మును వట్టి కుండ వలె ఉంచి ఉన్నాడు. భుజంగము మ్రింగునట్లు మమ్మును మ్రింగెను. మా శ్రేష్ఠ పదార్థములతో తన పొట్ట నింపుకొని మమ్మును పారవేసి ఉన్నాడు. నాకును నా దేహమునకును చేయబడిన హింస బబులోను మీదికి ప్రతీకార రూపంగా దిగునుగాక అని సీయోను నివాసి అనుకొనును. నా ఉసురు కల్దీయ దేశ నివాసులకు తగులునుగాక అని యెరూషలేము అనుకొనును. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించుము. నీ వ్యాజ్యమును నేను జరిగించుదును, నీ నిమిత్తము నేనే పగ తీర్చుకొందును. దాని సముద్రమును కట్టుదును, దాని ఊటను ఇంకిపోజేయుదును. బబులోను నిర్జనమై కసువు దిబ్బలుగా ఉండును, నక్కలకు నివాస స్థలమగును. అది పాడై ఎగతాళికి కారణంగా ఉండును. వారు కూడి సింహంల వలె బొబ్బరింతురు, సింహంల పిల్లల వలె గుర్రు పెట్టుదురు. వారు సంతోషించి మేలు కొనక చిరకాల నిద్ర నొందునట్లు వారు దప్పిగొనగా వారికి మద్యమునిచ్చి వారిని మత్తిళ్ళ చేసేదను. ఇదే యెహోవా వాక్కు. గొర్రె పిల్లలు వధకు పోవునట్లును, మేకపోతులను పొట్టేళ్లును వధకు పోవునట్లును వారిని వధకు రప్పించెదను. శేషకు పట్టబడెను, జగత్ ప్రసిద్ధమైన పట్టణము పట్టబడెను. బబులోను జనములకు విస్మయాస్పదమాయెను. సముద్రము బబులోను మీదికి వచ్చెను, ఆమె దాని తరంగముల ధ్వనితో నిండుకొనెను. దాని పట్టణములు పాడుగాను, ఎండిన భూమిగాను, అరణ్యముగాను, నిర్మానుష్యమైన భూమిగాను ఉండెను. ఏ నరుడును దాని మీదుగా ప్రయాణం చేయడు. బబులోనులోనే బేలును శిక్షించుచున్నాను. వాడు మ్రింగిన దానిని వాని నోట నుండి కక్కించుచున్నాను. ఇక మీదట జనములు వాని యొద్దకు సమూహములుగా కూడిరావు. బబులోను ప్రాకారము కూలును. నా జనులారా, మీరు దానిలో నుండి బయటకు వెళ్ళుడి. యెహోవా కోపాగ్ని నుండి తప్పించుకొనుడి, మీ ప్రాణములను రక్షించుకొనుడి. ఏటేట వదంతి పుట్టుచూ వచ్చును. దేశములో బలాత్కారం జరుగుచున్నది, ఏలిక మీద ఏలిక లేచుచున్నాడు. దేశంలో వినబడు వదంతికి భయపడకుడి, మీ హృదయములలో దిగులు పుట్టనీయకుడి. రాబో దినములలో నేను బబులోను యొక్క చెక్కిన విగ్రహములను శిక్షింతును. దాని దేశమంతయు అవమానం నొందును. జనులు హతులై దాని మధ్యను కూలెదరు. దానిని పాడు చేయువారు ఉత్తర దిక్కు నుండి దాని యొద్దకు వచ్చుచున్నారని ఆకాశమును భూమియు వాటిలోని సమస్తమును బబులోను గతిని గూర్చి సంతోషించును. ఇదే యెహోవా వాక్కు. బబులోను ఇశ్రాయేలులో హతులైన వారిని కూలజేసినట్లు సర్వభూమిలో బబులోను నిమిత్తం హతులైన వారు కూలుదురు. ఖడ్గమును తప్పించుకొనిన వారలారా, ఆలస్యం చేయక వెళ్ళుడి. దూరం నుండి మీరు యెహోవాను జ్ఞాపకము చేసుకొనుడి. యెరూషలేము మీ జ్ఞాపకమునకు రానీయుడి. మేము దూషణ వాక్యము విని సిగ్గుపడి ఉన్నాము. అన్యులు యెహోవా మందిరపు పరిశుద్ధ స్థలములలోనికి వచ్చి ఉన్నారు. మా ముఖములు తెల్లబోవుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. రాబో దినములలో నేను బబులోను యొక్క విగ్రహములను శిక్షింతును. ఆమె దేశమందంతటను గాయపరచబడిన వారు మూల్గుదురు. బబులోను తన బలమైన ఉన్నత స్థలములను దుర్గములుగా చేసుకొని ఆకాశమునకు ఎక్కినను
పాడు చేయువారు నా యుద్ధ నుండి వచ్చి దాని మీద పడుదురు. ఇదే యెహోవా వాక్కు. ఆలకించుడి. బబులోనులో నుండి రోదన ధ్వని వినబడుచున్నది. కల్దీల దేశంలో మహానాశన ధ్వని వినబడుచున్నది. యెహోవా బబులోనును పాడు చేయుచున్నాడు. దాని మహాఘోషను అణచివేయుచున్నాడు. వారి తరంగములు ప్రవాహ జలముల వలె ఘోషించుచున్నవి. వారి ఆర్భాటము వినబడుచున్నది. బబులోను మీదికి పాడు చేయువాడు వచ్చుచున్నాడు. దాని బలాఢ్యులు పట్టబడి ఉన్నారు. వారి విండ్లు విరిగిపోయినవి. యెహోవా ప్రతీకారం చేయు దేవుడు గనుక నిశ్చయంగా ఆయన క్రియకు ప్రతిక్రియ చేయును. దాని అధిపతులను, జ్ఞానులను, అధికారులను, సంస్థానాధిపతులను, బలాఢ్యులను మత్తిల్ల చేసేదను. వారు చిరకాల నిద్ర నుండి మేలుకొనకపోదురు. ఇదే రాజు వాక్కు. సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. సైన్యములకు అధిపతియగు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. విశాలమైన బబులోను ప్రాకారములు బొత్తిగా పడగొట్టబడును. దాని ఉన్నతమైన గుమ్మములు అగ్ని చేత కాల్చివేయబడును. జనములు వృధాగా ప్రయాసపడుచున్నారు. అగ్నిలో పడుటకై ప్రయాసపడుచున్నారు. ప్రజలు చూచి అలయుచున్నారు. సిద్కియా ఏలుబడి యందు 4వ సంవత్సరమున షెరాయా దండు భోజన సామాగ్రికి అధికారి అయ్యుండి సిద్కియాతో కూడా బబులోనునకు వెళ్ళినప్పుడు నేరియా కుమారుడును మహాసేయ మనుమడునైన ఆ షెరాయాకు ఇర్మియా ఆజ్ఞాపించిన మాట. ఇర్మియా బబులోను మీదికి వచ్చు అపాయములన్నిటినీ అనగా బబులోనును గూర్చి వ్రాయబడిన ఈ మాటలన్నిటినీ గ్రంథంలో వ్రాసెను. కాగా ఇర్మియా షెరాయాతో ఇట్లనెను, నీవు బబులోనునకు వచ్చినప్పుడు ఈ మాటలన్నిటినీ చదివి వినిపించవలెను. ఇలాగున నీవు ప్రకటింపవలెను. యెహోవా మనుష్యులైనను జంతువులైనను మరి ఏదైనను ఈ స్థలమందు నివసింపకపోవుదురనియు అది నిత్యము పాడుగా నుండుననియు దానిని గూర్చి నీవు సెలవిచ్చితివి. ఈ గ్రంథమును చదివి చాలించిన తరువాత నీవు దానికి రాయి కట్టి యూఫ్రటీసు నదిలో దాని వేసి నేను దాని మీదికి రప్పింపబోవుచున్న అపాయముల చేత బబులోను మరలా పైకి రాలేక అలాగే మునిపోవును, దాని జనులు అలసి ఉందురు అను మాటలు నీవు ప్రకటింపవలెను. ఇర్మియా యొక్క మాటలు ఇంతటితో ముగిసెను. ఇంతటితో ఈ దినం కొరకైన బైబిల్ పాఠము సరి.